హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వరల్డ్. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్తీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. సాధారణంగా బీట్రూట్ అంటే చాలామంది ఇష్టపడరు కదా, పిల్లలైతే అస్సలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం బీట్రూట్ని ఎంతో టేస్టీగా మళ్ళీ మళ్ళీ కావాలనిపించే విధంగా, బీట్రూట్ స్మెల్ రాకుండా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్దామా? ఇప్పుడు మనం దీనికోసం పావు కేజీ బీట్రూట్, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే కొబ్బరి చిప్ప పెద్దదైతే సగం తీసుకోవాలి, చిన్నదైతే ఒకటి ఫుల్గా వేసుకుంటే సరిపోతుంది. బీట్రూట్ని ఇప్పుడు పీల్ తీసుకుని మనం కొబ్బరిని ఏ విధంగా అయితే తురుముకుంటామో అదే విధంగా తురుముకోవాలి. ఇలా బీట్రూట్ని తురుముకోవడం వల్ల మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఈజీగా మగ్గిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముక్కల కోసం ఫ్రై చేసుకున్న దానికన్నా ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ విధంగా బీట్రూట్ని మనం తురుముకున్న తర్వాత మనం పచ్చి కొబ్బరిని కూడా తురుముకోవాలి, లేదా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని రెడీగా పెట్టుకుందాము. అలాగే ఉల్లిపాయని పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని తీసుకుని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా సాయమినపప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకుని ఒక 2 నిమిషాలు చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఫ్రై అయ్యి ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది అన్నప్పుడు మనం దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకుని కొద్దిగా పసుపును కూడా వేసుకుని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం దీనిలోకి సరిపడా ఉప్పు, కారాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పసుపు వేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గింది కదా. ఇప్పుడు దీనిలోకి మీ రుచికి తగ్గ ఉప్పు, అలాగే కారాన్ని కూడా వేసుకుని మూత పెట్టుకుని మనం ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. దీనిలో కారం నార్మల్గా దానికంటే కొద్దిగా ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే బీట్రూట్ అనేది కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి ఒక రవ్వ కారం ఎక్కువే పడుతుంది. మీరు కారంతో పాటు కొంచెం గరం మసాలా ఇప్పుడు వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు కారాలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఈ విధంగా మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మీరు మూత తీసిన తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బీట్రూట్ 80% ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి బీట్రూట్ కొబ్బరి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇలా కనుక చేసి పెట్టారంటే బీట్రూట్ స్మెల్ అనేది అస్సలు తెలియదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు నార్మల్గా చేసుకునే ముక్కలు ఫ్రై కన్నా ఈ విధంగా తురుముకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి, ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి బీట్రూట్ కొబ్బరి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూడ్డానికి మంచి కలరే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా కనుక చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా హన్ను గీత వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.